నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలంగాణ బీజేపీ స్ట్రాటజీ మారబోతోందా? బహుశా రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావటానికి సరంజామాన్ని సిద్ధం చేసుకుంటోందా? మొత్తానికి ఎత్తుగడలు, వ్యూహాలు, వీటిల్లో అనుసరించాల్సిన మొత్తం విధానాలన్నింటికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ ఎంపీలతోటి సమగ్రంగా చర్చించారు. బీజేపీ ఎంపీలతోటి అందరితో ఒకసారి విడివిడిగా ఒక్కొక్కరిని పిలిపించి మరోసారి మాట్లాడారు. సో ఖచ్చితంగా బ్యాటిల్ గ్రౌండ్కి కావాల్సిన వ్యవస్థల్ని సమాయత్తం చేసుకుంటుంది. ఎలా ఉండబోతోంది? వ్యూహం మారితే బీజేపీ ఎలాంటి ఎత్తుగడతోటి అటు కాంగ్రెస్ను ఇటు బీఆర్ఎస్ను ఎదుర్కోబోతోంది? దీని మీద సమగ్రంగా వివరించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఒక్కొక్కరితోటి అలాగే 8 మందిని కలిపి ప్రధానమంత్రి మోడీ సమయం కేటాయించి మరి మాట్లాడారంటే ఖచ్చితంగా దక్షిణాది మీద ఫోకస్ చాలా బలంగా పెరిగిందనే దానికి నిదర్శనంగా భావించవచ్చా మనం? మోదీ గారు చాలా మటుకు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి, ఇక్కడున్న బీజేపీ కార్యకర్తల దగ్గర నుంచి, చాలామంది జర్నలిస్ట్ దగ్గర నుంచి, చాలామంది కార్పొరేట్ సెక్టర్ నుంచి. ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ బీజేపీ లీడర్స్ అంటే చాలా అంత బాగా వెళ్ళలేదు, ఫీడ్బ్యాక్ బాగాలేదని చెప్పి వెళ్ళింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి విజిబిలిటీ ఆన్ ద గ్రౌండ్ అంటాం మనం. ఇప్పుడు ఒక లీడర్, ఒక ఎంపీ ఎలక్ట్ అయితే ఢిల్లీలో లేకుండా హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళరు. అక్కడున్న వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు కనిపిస్తారని చెప్తారు. అక్కడ వాళ్ళు లోకల్ నేతలు అన్నీ చూసుకుంటారు. కానీ బీజేపీకి ఎమ్మెల్యేలు ఆ ఏరియాలో లేరు. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ తీసుకోండి. బండి సంజయ్ గారు అక్కడ లేనప్పుడు పార్లమెంట్లో లేకుంటే ఢిల్లీలో లేకుంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఎవరు చూసుకుంటున్నారు? వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి పవర్ లేదు. కానీ ఒకరంటారు మా ఇంట్లో నీళ్ళు రావట్లేదు అంటాడు, అది కార్పొరేటర్ పని. కానీ ఎంపీ దగ్గర వచ్చి చెప్తారు. ఎంపీ ఏమైనా చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు? నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు అంటారు, మేము మా ఇంట్లో నీళ్ళు రాకపోతే ఆ రోజు వారం రోజు నీళ్ళు రాకపోతే మీరు రాలేదు కదా అంటారు, మీరేం పట్టించుకోలేదు కదా, మేము వచ్చి కంప్లైంట్ ఇసుకోండి చెప్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎంపీకి లిమిటెడ్ పవర్స్ ఉంటుంది లోకల్ ఇష్యూస్లో డీల్ చేయడంలో. రెండవది, వాళ్ళ ఫండ్స్ కూడా ఉంటుంది, ఎంపీ ఫండ్స్, ఎంపీ లెడ్ ఫండ్, అది వాడుకోవడంలో కూడా ఉంటుంది. కానీ మోదీ గారు చూసింది అది కాదు. మోదీ గారు ఏమన్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో, అది వాళ్ళ అన్ని పత్రికల్లో వచ్చినాయి, బీజేపీ తమిళనాడులో, కేరళలో ఇంత బాగా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేస్తున్నారు, అగ్రెసివ్గా పర్ఫామ్ చేస్తున్నారు. అంటే ఎలక్షన్ గెలవడం అని కాదు. తమిళనాడులో ఏం లేదు బీజేపీకి. కేరళలో ఒకటి ఎంపీ సీట్ సురేష్ గోపిది, ఎమ్మెల్యే కూడా లేరు వాళ్ళకి అక్కడ. కానీ కార్పొరేషన్, ట్రివాండ్రం కార్పొరేషన్ ఇవాళ రిజల్ట్ రాబోతుంది అన్నట్టు చాలా బాగా పర్ఫామ్ చేశారు లాస్ట్ టైం. అప్పుడు అక్కడ చేస్తున్న దానికి ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి ఇక్కడ 45 ఎంతోమంది జిహెచ్ఎంసీలో ఉండే కార్పొరేటర్లు, వాళ్ళు ఒక రోజు ఇట్లనే మోదీ గారి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు పట్టించుకోవట్లేదు, మేము మాకు అయిపోయాం. దాని నుంచి 5-6 మంది బీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కున్నారు, ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కున్నారు. నెక్స్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతుంది. జిహెచ్ఎంసీని ఎక్స్పాండ్ చేశారు. న్యాచురల్లీ అది బీజేపీని వీకెన్ చేయడానికి చేశారు. ఎందుకంటే ఓవైసీకి ఎక్కువ సీట్లు వస్తుంది, కాంగ్రెస్ కూడా ఎక్కువ సీట్లు వస్తుంది. రూరల్ ఏరియాస్కి వెళ్తున్నారు. అర్బన్ ఏరియాలో బీజేపీకి సీట్లు వస్తాయి, తగ్గిపోతుంది. ఆ 45 వస్తే కూడా మిగతా సీట్లు ఎక్కువైపోతుంది. జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం మారిపోతుంది. ఇప్పుడు జరిగిన స్ట్రాటజీ మీటింగ్లో మోదీ గారు ఏమనంటే, ఒకటి ఫ్యాక్షనిజం పక్కన పెట్టండి, ఈయనకు వాళ్ళు నచ్చరు, ఆయనకి ఈయన నచ్చరు, అది నాకు అక్కర్లేదు, నాకు తెలియక్కర్లేదు. ఒక ప్రధానమంత్రి మాట్లాడాలంటే ఒక లెవెల్ వేరే. ఇన్ఫ్యాక్ట్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నడ్డా గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంట, ఎవరెవరు అటెండ్ చేశారని చెప్పి అక్కడున్న అఫీషియల్ దగ్గర కనుక్కున్నారంట. 8 మంది ఎంపీలు పంపించారు, 8 మంది వచ్చారా, ఎవరైనా స్కిప్ చేశారని చెప్పి. పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, చాలా క్రూషియల్ సెషన్, అందరు ఉన్నారు, ఎక్కడ వెళ్ళరు ఎవరు. దాంట్లో ఒక మెసేజ్ ఉంది వాసుదేవన్ గారు. నేను ఎప్పుడూ చెప్తున్నా, బీజేపీకి సెకండ్ బీచ్ హెడ్ సౌత్లో కర్ణాటక తర్వాత తెలంగాణ. మీరు ఆంధ్రాని పక్కన పెట్టచ్చు, అందరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఆయన లేనప్పుడు కూడా, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు, వాళ్ళు లేనప్పుడు కూడా బీజేపీకి అక్కడ పట్టలేదు. ఎప్పుడో బీజేపీకి నేతలు ఉండే ఆ టైంలో అక్కడ ఆంధ్ర వైపు. కానీ ఇప్పుడు మిగతా పార్టీలను తెచ్చుకున్న నేతలు అక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు. కర్ణాటక చూడండి, కర్ణాటకలో బీజేపీకి యడ్యూరప్ప లీడర్షిప్ పోయిన తర్వాత అక్కడ వాళ్ళు కొత్త లీడర్షిప్ తీసుకురాలేకపోతున్నారు.
అక్కడ కూడా ఫ్యాక్షనలిజం ఉంది. ఈ ప్రాబ్లమ్ డీల్ చేయడానికి మోదీ గారు చాలా సీరియస్గా పిలిపించి మాట్లాడారు. మీరు యూ హ్యావ్ టు పుల్ అప్ యువర్ సాక్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీరు చేయాల్సింది మీరు చేయండి, మీరు లూజ్గా అక్కడిక్కడ తిరగకండి, అక్కడ మాట్లాడకండి, మీ కాన్స్టిట్యున్సీని చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అది నడుస్తుంది. నా అంచనా ప్రకారం నాకు తెలిసిన మట్టుకు బీజేపీ కర్ణాటక స్ట్రాటజీ అడాప్ట్ చేయబోతున్నారు ఇక్కడ. అది ఏ స్ట్రాటజీ అంటే 15 సంవత్సరాల ముందు 20 సంవత్సరాల ముందు బీజేపీ కర్ణాటకలో జీరో. దేవరాజర్స్, రామకృష్ణ హెగ్డే, ఆ టైం నుంచి చెప్తున్నాను నేను, ఎస్ఎం కృష్ణ, వీళ్ళందరూ పెద్ద పెద్ద కిలాడీలు ఉన్నారు ఆ టైంలో, జనార్దన్ పూజారి. ఆ టైంలో బీజేపీ వాజ్ నథింగ్. అక్కడ బేసిక్లీ కాంగ్రెస్, మళ్ళీ ఇంకోటి జేడిఎస్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చేశారంటే బీజేపీ వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చి యడియూరప్ప గారి లీడర్షిప్ వచ్చిన తర్వాత బీజేపీ పవర్లో వచ్చింది అక్కడ. కానీ జేడీఎస్ సపోర్ట్తో ఒకసారి, జేడీఎస్ సపోర్ట్ లేకుండా ఒకసారి, జేడీఎస్ వారు ఒకసారి వాకౌట్ చేశారు, కాంగ్రెస్తో టైఅప్ చేసుకున్నారు వాళ్ళు, బీజేపీ గవర్నమెంట్ పడిపోయింది, యడియూరప్ప పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఇదంతా తెలిసింది మనకి. కానీ లాస్ట్ ఒక 10 సంవత్సరాల్లో బీజేపీ కర్ణాటకలో కూడా ఎందుకు వీక్ అయిందంటే అక్కడ కూడా వాళ్ళు లీడర్షిప్ క్రైసిస్ వచ్చేసింది వాళ్ళకి. స్ట్రాంగ్ లీడర్ లేరు. యడియూరప్ప ఒక సైడ్ ఉంటే మిగతా కొత్త లీడర్ని తీసుకురావాలంటే ఎవరు లేరు వాళ్ళ వైపు. వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారు, హీఈస్ నాట్ ఎఫెక్టివ్, ఈజ్ నాట్ గ్రేట్. మిగతా ఎవరైనా ఉన్నారంటే మిగతా పార్టీలందరూ ఇప్పుడు యూనియన్ క్యాబినెట్లో ఉన్నారు. సదానంద్ గౌడ కానీ, మిగతా శోభా కరంజే కానీ, వీళ్ళందరూ ఇప్పుడు యూనియన్ క్యాబినెట్లో ఉన్నారు. అండ్ శోభా కరంజే అగైన్ ఫాలోయర్ ఆఫ్ యడియూరప్ప కదా. అదే. అండ్ సదానంద్ గౌడ ఇస్ నాట్ హియర్ దేర్, ఆయన అక్కడ లేదు ఇక్కడ లేనట్టు అయిపోతుంది ఆయనది. ఇది కతీల్ గారు ఉన్నారు, హీ వాజ్ ద ఫార్మర్ చీఫ్ ఆఫ్ బీజేపీ కర్ణాటక, ఇప్పుడు కూడా ఉన్నారు అనుకుంటా ఆయన. ఈ ప్రాబ్లం అక్కడ వచ్చింది. సో ఈ స్ట్రాటజీ వీళ్ళు ఏం చేశారంటే కర్ణాటకలో దీనికన్నా ముందు క్రైసిస్ వచ్చాక ముందు ఏం చేశారు, జేడీఎస్ని స్లోలీ పక్కన తీసుకొచ్చేసారు. మాండ్యా పార్టీ అని చెప్తుండే ముందు వాళ్ళు, మాండ్యా చుట్టుపక్కల మాండ్యా పార్టీ గెలుస్తుంది, బెల్లారీలో కొన్ని సీట్లు గెలుస్తుండే, ఇదే వాళ్ళకి దాని మీద పవర్ లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు చీఫ్ మినిస్టర్షిప్ కావాలన్నప్పుడు అడుగుతారు, ఎందుకంటే ఈ రెండు పార్టీలు మెజారిటీ రాకపోతే వీళ్ళకి ఒక సీట్లు తీసుకొని వాళ్ళతో టైఅప్ చేసుకుంటే మెజారిటీ వచ్చేస్తుంది. బీజేపీ ఏం చేశారంటే స్లోలీ వాళ్ళని జేడీఎస్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసారు. కుమారస్వామిని యూనియన్ క్యాబినెట్లో తీసుకెళ్ళిపోయారు, దేవగౌడ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చేసి అక్కడ ఫినిష్ చేశారు. ఇప్పుడు మాండ్యా పార్టీ లేకుండా పోయింది. ఒకవైపు పాక్సో కేసు వచ్చిన ఆయన, రేప్ కేసులో ఉన్న వాళ్ళ కొడుకు గ్రాండ్ సన్, దేవగౌడ గ్రాండ్ సన్ ఇస్ ట్రాప్డ్ ఇన్ దట్ కేస్. అప్పుడేమైంది, టుడే జేడీఎస్ ఇస్ జీరో, డైరెక్ట్ కాంటెస్ట్ బీజేపీ కాంగ్రెస్. వచ్చే ఎలక్షన్ ఏమవుతుందో చెప్పలేము మనం. డీకే శివకుమార్ ఏం చేస్తాడో మనకు తెలియదు, సిద్ధరామయ్య ఏం చేస్తాడో మనకు అది కూడా తెలియదు. సో ఇప్పుడు బీజేపీ తెలంగాణలో దొరికింది కదండి, కర్ణాటకలో కూడా కరెక్ట్. ఇక్కడ కూడా అదే ఎక్స్పెరిమెంట్ రిపీట్ అవుతుందని నాకు కొంతమంది చెప్పారు. అది ఎవరు, ఏంటి, ఏ లెవెల్లో, స్టేటా, సెంట్రల్ లెవెల్ అని చెప్పాను. కానీ ఏంటి చేయబోతున్నారంటే బేసిక్లీ వీళ్ళు తప్పు ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ని అటాక్ చేస్తున్నారు. అది కాదు చేయాల్సింది బీజేపీ. సో పార్టీ లీడర్షిప్, సీనియర్ లీడర్షిప్ ఏమైనా డిసైడ్ చేశారంటే సెంట్రల్లో, మీరు ముందు బీఆర్ఎస్ని ఫినిష్ చేసేసండి. ఎందుకంటే ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు ముగ్గురు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఓట్లు డివైడ్ అయిపోతాయి, 33 ఒక కాన్స్టిట్యున్సీలో ఎవరైనా 35, 36, 37 లేకుంటే 40 తీసుకెళ్ళిపోతే వారు గెలుస్తారు ఎలక్షన్, మిగతా ఇద్దరు ఓడిపోతారు. ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉన్నప్పుడు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కాంటెస్ట్ ఉన్నప్పుడు 51-49 వస్తుంది. అది ఇంకా ఛాన్స్ ఎక్కువ ఉంది దాంట్లో, మిగతా ఇండిపెండెంట్ అంతా పక్కన పెడితే కూడా. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం కేసీఆర్ గారు కనిపించట్లేదు, చాలా ఊహాగానాలు ఉన్నాయి, ఆయన హెల్త్ గురించి బాగాలేదు అది ఇది అని చెప్పేసి మనకు తెలియదు. రెండోది కవిత అండ్ హరీష్ రావు కొట్టుకుంటున్నారు, పబ్లిక్లో కొట్టుకుంటున్నారు. కేటీఆర్ గారు అక్కడ లేరు ఇక్కడ లేని పరిస్థితి అయిపోయింది, ఆయన కేసులు దాంట్లో దీంట్లో చిక్కపోయారు. బీజేపీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బీజేపీ స్ట్రాటజీ బీఆర్ఎస్ని కంప్లీట్లీ జేడీఎస్ లాగా తయారు చేయడం. తెలంగాణలో జీరోగా తయారు, ఒక కొన్ని పాకెట్స్లో, ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ వైపు నుంచి ఎక్కువ పాపులేషన్ వాళ్ళది లేదు, 3-4% ఉంది వాళ్ళ కమ్యూనిటీ, కేసీఆర్ గారి కమ్యూనిటీ. అంత పెద్ద కమ్యూనిటీ కాదు, కాపులు కానీ రెడ్డిల్లాగా కాదు, అంత కమ్యూనిటీ లేదు అక్కడ వాళ్ళు. వాళ్ళు పక్కన పెట్టచ్చు. ఇది స్ట్రాటజీ. ఇదైతే ఏమవుతుందంటే ఒక పాసిబుల్లీ 5 సంవత్సరాల లోపల, నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే లోపల బీఆర్ఎస్లో ఎవరో మిగిలిపోతారో చాలామంది వాళ్ళని ఇటువైపు గుంజుకుంటారు బీజేపీ. ఇప్పుడు ఈట్ల రాజేందర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎంపీ కూడా అయిపోయారు. అట్లనే మిగతా వాళ్ళని కూడా తెచ్చుకొని ఎక్కడెక్కడ బీజేపీ వీక్ ఉందో, క్యాండిడేట్స్ బీజేపీకి లేరు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల వైపు, ఖమ్మం వైపు ఉన్నారు,
ఖమ్మం వైపు నుంచి వాసుదేవరావు గారు పోటీ చేస్తారు, అట్లాంటి ఉన్నారు కొంతమంది. కానీ బీజేపీలో లాయల్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. కానీ అప్పుడు కూడా కొన్ని కాన్స్టిట్యున్సీ కొన్ని ఏరియాస్లో బీజేపీకి రిప్రజెంటేషన్ లేదు. ఓకే, మీరు చెవెళ్ళ దాకా తీసుకుంటే కొండ విశ్వేశ్వరరెడ్డి ఇన్ఫ్లుయెన్స్, అక్కడ దాని తర్వాత ఏం జరుగుతుంది, సంగారెడ్డిలో ఏముంది, కామారెడ్డిలతో వాళ్ళకి ఎమ్మెల్యే ఉన్నారు. ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుని ఎక్కడెక్కడ పాకెట్స్ ఉందో వీకెండ్ అక్కడ బీఆర్ఎస్ వాళ్ళని గుంజుకోవాలి, పవర్ఫుల్ లోకల్ లీడర్స్. అది బీజేపీ స్ట్రాటజీ. దాంతో ఏమవుతుందంటే కేసీఆర్ గారికి ఏమైనా అయితే రేపు కూడా పార్టీ బ్రేకప్ అవుతుందని 100% అది, దాంట్లో ఏ డౌట్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్రేకప్కి వెళ్ళిపోయింది పార్టీ, ఒక వైపు కవిత బయటకు వచ్చేసరికి ఇప్పుడు ఇవాళ కూడా హరీష్ రావు వ్యతిరేకంగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా ఆ బ్యాటిల్ ఇంకా ఎక్కువైతుంది. సో రేపు కవిత బీజేపీలో జాయిన్ అవుతా అంటే చెప్పలేం, మళ్ళీ లిక్కర్ స్కాండల్ అదంతా తీసుకొస్తారు మన వాళ్ళు. కానీ నా అంచనా ప్రకారం వీళ్ళు కంప్లీట్లీ ఎలిమినేట్ చేసేస్తే 3 సంవత్సరాల లోపల బీజేపీ కాంగ్రెస్ కాంటెస్ట్ డైరెక్టర్స్ అప్పుడు రేవంత్ రెడ్డిని అటాక్ చేస్తారు బీజేపీ. ఓకే, ఇప్పుడు చేసే తప్పు అది. దశల వారీ పోరాటమే. మీరు రేవంత్ రెడ్డిని అటాక్ చేసేటప్పుడు మీరు బీఆర్ఎస్ని ఇగ్నోర్ చేస్తున్నారు. 2వ స్థానంలో వచ్చారు జూబ్లీ హిల్స్లో. ఇప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మన సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఈవెన్ ద పార్టీ వైపు నుంచి పోటీలు ఏం చేయలేదు, పార్టీ సింబల్స్ లేకుంటే. కానీ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ వెరీ ట్రూ దట్ బీఆర్ఎస్ 2nd పొజిషన్లో. సో ఎంపీలకి మోడీ గారు ఇచ్చిన మెసేజ్ ఏంటి సార్? బేసిక్లీ మీరు అందరు యునైటెడ్గా ఉండాలి. మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఎంపీ సీట్ గెలిచారు కానీ ఎమ్మెల్యే సీట్లు ఏమైంది మీరు తీసుకోండి. ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్. ఆదిలాబాద్ నిజామాబాద్ పక్కన పెట్టండి, అది కొంచెం రూరల్ ఏరియా అని చెప్పొచ్చు. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు కలిసిన దాంట్లో ఒక సీటు కూడా ఎమ్మెల్యే సీట్ లేదు బీజేపీ. ఇక్కడ గెలవాలి. ఒక టైంలో నాయన నరసింహారెడ్డి గారు ముషీరాబాద్ నుంచి గెలిచారు, బద్దం బాలరెడ్డి గారు కార్వాన్ నుంచి గెలిచారు, ఆలయ నరేంద్ర హిమాయత్ నగర్ నుంచి గెలిచారు. ఇప్పుడు హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీ లేదనుకోండి, అంబర్పేట అయిపోయింది. అది ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒకసారి గెలిచారు కానీ ఇప్పుడు ఆయన ఎంపీ అయిపోయారు. ఈ ఎమ్మెల్యే సీట్లు గెలవాలి, ఎందుకంటే మీకు లోకల్ రిప్రజెంటేషన్, మీకు రేపు ఒక పార్టీ విత్ డిఫరెన్స్ అండ్ పార్టీ ఆపోజిషన్ పార్టీ కావాలంటే మీరు మినిమం 20 నుంచి 30 సీట్లు గెలవాలి. మీ దగ్గర 8 లోక్సభ సీట్లు ఉంటే ఒక్కొక్క దానికి మినిమం 6 సీట్లు అసెంబ్లీ సీట్ పెట్టుకుంటే 48 సీట్లు మీ దగ్గర ఉండాలి. ఇట్స్ ఎ గుడ్ నంబర్. వాస్తవంగా 7 పెట్టుకోవాలి. సరే, వీళ్ళకి 6 పెట్టుకుందాం, కొన్నిట్లో 6 ఉంటుంది, కొన్నిట్లో 7 ఉంటుంది. 6 పెట్టుకుంటే 6, 8, 48. ఇది బీజేపీ స్ట్రాటజీ. సో బహుశా మనకి అన్ని బయటికి రాలేదు ఇన్ఫర్మేషన్, కానీ మోదీ గారు పర్సనలీ ఇన్వాల్వ్ అయ్యారంటే అంత హైయెస్ట్ లెవెల్ దాకా ఈ మెసేజ్ వెళ్ళింది అనమాట. దట్ తెలంగాణ బీజేపీలో పర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంది కానీ పర్ఫామ్ చేయట్లేదు. దిస్ ఇస్ అ మెసేజ్ దట్ హస్ గాన్ అవుట్ అండ్ యూ బెటర్ పర్ఫామ్ ఆర్ చుక్కలు పెట్టేశారు అంతే. సో దట్ ఈస్ వెరీ గుడ్ మెసేజ్. ఎందుకంటే ఇండివిజువల్గా దే ఆర్ ఆల్ స్ట్రాంగ్ లీడర్స్. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, డికే అరుణ, రఘునందన్ రావు, వీళ్ళందరూ ఇండివిజువల్, కొండ విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళందరూ ఇండివిజువల్ పర్ఫార్మర్స్, స్ట్రాంగ్. వాళ్ళ ఏరియాలో వాళ్ళకి పట్టుంది. కానీ అక్రాస్ ద స్టేట్ పట్టుందంటే ఎవరికి ఉంది? రాజాసింగ్. ఇది ప్రాబ్లం. ఒక మీటింగ్ పెట్టి రేపు ఆదిలాబాద్లో 1,00,000 మందిని విలువంటే రాజాసింగ్ వెళ్తే వస్తారు అందరు. సో దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ థింగ్ బాయిల్స్ డౌన్ టు. ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా, కామారెడ్డి ఎమ్మెల్యే కానీ మిగతా ప్లేస్లో ఎమ్మెల్యే కానీ వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ గుంజుకోవాలి, పక్కనున్న కాన్స్టిట్యున్సీని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ దాంట్లో యూ ఫినిష్ అప్ బీఆర్ఎస్ టోటలీ. 1 సంవత్సరం 2 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉండకూడదు. ఉంటే కూడా చాలా మినిస్క్యూల్ ప్లేయర్ లాగా జేడీఎస్ లాగా ఉండిపోతారు. దెన్ యూ టేక్ ఓవర్ ద రోల్ ఆఫ్ ఆపోజిషన్. మళ్ళీ మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫైట్ విత్ కాంగ్రెస్. బహుశా 10-15 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత బీజేపీ క్యాన్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. దట్ ఈస్ ద స్ట్రాటజీ. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే బీజేపీ ఎత్తుగడలకు సంబంధించి డబుల్ ఫోల్డెడ్ స్ట్రాటజీ. అంటే ముందర ఒక దశలో బీఆర్ఎస్ని అధిగమించి, బీఆర్ఎస్ని నిర్వీర్యం చేసి లేదా అధిగమించి ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ మీద ఫోకస్ పెట్టి కాంగ్రెస్ తోటి నేరుగా యుద్ధం చేయటం, దీనికి సంబంధించి దిశానిర్దేశం చేశారు ఎంపీలకి. అలాగే ఎమ్మెల్యేలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో 8 పార్లమెంట్లో సెగ్మెంట్ గెలిచారు, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి, 56 కాను కనీసం 50లో గెలిచి ఉండాల్సిన అవసరం ఉంది బీజేపీ. కానీ ఎక్కడో అది మిస్ అయింది. ఆ మిస్ అయిన వ్యవహారం గురించి స్పష్టంగా మాట్లాడారు. చాలా నిశ్చితమైన పరిశీలన చేస్తున్నారు మోదీ గారు కానీ, ఆ మాటకు వస్తే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ కానీ, ఇంకా బీజేపీ అనుబంధ విభాగాలన్నీ కూడా గట్టిగా పనిచేయబోతున్నాయి తెలంగాణలో. చూద్దాం ఏం జరుగుతుందో.